త్వరలోనే తెలంగాణ రైతులకు మరో శుభవార్తను కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే రైతుల రుణమాఫీపై నిర్ణయం ప్రకటిస్తుందని తెలుస్తుంది. ఈ పథకానికి 32,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. అందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో 30 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందుతారని లెక్కలు చెబుతున్నాయి. ఈ మేరకు అసలు వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తుంది. బ్యాంకులకు ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని, ఇందుకు సంబంధించిన వ్యవహారాలను అధికారులు చక్కబెడుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగా 2 లక్షల రుణమాఫీపై నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.